గవర్నమెంట్ ఇన్ బంగ్లాదేశ్. రైట్. ఇక అంతర్జాతీయంగా మరో కీలకమైన పరిణామం ఎంజీ రావు గారు, చైనా ఒకవేళ తైవాన్ ఆక్రమణకు దిగితే కనుక మేము యుద్ధంలోకి దిగుతాం, మేము యుద్ధ రంగంలోకి వస్తాం, యుద్ధం చేస్తాము అంటూ జపాన్కు కొత్త ప్రధానిగా ఎన్నికైన మహిళ వార్నింగ్ ఇవ్వడంతో చైనా కూడా సైనికంగా దక్షిణ చైనా సముద్రంలో తన సైన్యాన్ని మోహరించిన పరిస్థితి. అదే సమయంలో ట్రంప్ కూడా తన సైనిక బలాన్ని అక్కడ దక్షిణ చైనా సముద్రంలో మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితి ఉండబోతోంది, ఒకవేళ చైనా తైవాన్ను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే కనుక భారత్ స్టాండ్ ఏ రకంగా ఉండబోతోంది? ఎస్ అండి, ఇప్పుడు ఈ చైనా, తైవాన్, సౌత్ కొరియా, అదేవిధంగా జపాన్, ఇక్కడ ఒక ఫిలిప్పైన్స్, ఇక్కడ ఒక పెద్ద వివాదం నడుస్తుంది. ఎంతటి వివాదం అంటే అది ఫ్లేరప్ అయిపోయి మూడో ప్రపంచ యుద్ధమా అన్నట్టుంది. తర్వాత ఇదే ప్రాంతంలో ఈరోజు ఇండియన్ నేవీ షిప్పులు అటు అమెరికా, అదేవిధంగా ఫిలిప్పైన్స్, జపాన్, ఆస్ట్రేలియా కలిపి అక్కడ అమెరికా ప్రపంచంలో అతిపెద్ద నౌకాశ్రయమైన గామ్ దగ్గర ఈరోజు మనం మలబార్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇండియన్ నేవీ అక్కడ ఉంది. అంటే ఏం జరుగుతుంది అసలు ఈ ఈస్ట్ చైనా సీలో, సౌత్ చైనా సీలో అసలు ఏం జరుగుతుంది అంటే, కొత్తగా ఎలక్ట్ అయిన జపనీస్ ప్రైమ్ మినిస్టర్, మొట్టమొదటి మహిళా ప్రధాని జపాన్కి సనాయ్ తకాచి, ఆవిడ చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చిందండి. అసలు జపాన్ ఇలాంటి వార్నింగ్ ఎప్పుడు ఇష్యూ చేయదు. ఎటువంటి వార్నింగ్ అంటే, చైనా ఒకవేళ తైవాన్ ఆక్రమణకు దిగితే జపాన్ యుద్ధ రంగంలోకి వస్తుంది. జపాన్ ఇంటర్వీనింగ్ బిట్వీన్ ది తైవాన్ అండ్ చైనా, వీ విల్ టేకప్, వీ విల్ సెండ్ అవర్ ఆర్మీ అని ఇది జపాన్ ప్రధాని వార్నింగ్ ఇవ్వడంతో చైనా ఈరోజు రెచ్చిపోతుందండి. ఎంత రెచ్చిపోతుందంటే, జీ జిన్పింగ్ తన పిఎల్వే ఆర్మీని, నేవీని అక్కడ అలర్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా ఆయన ప్రవేశపెట్టిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని, ఇంకా వందలాది షిప్పుల్ని, బాంబర్స్ని ఒక ఫార్మాట్లో పంపించి ఈ తైవాన్ స్ట్రైట్లోకి ఆయన పంపించడం జరిగింది. అది ఈస్ట్ చైనా దగ్గరికి వెళ్ళి ఇటు జపాను, చైనాకి ఒక వివాదాస్పద ఐలాండ్ ఉంటుందండి, దాన్నే సెంకాకు ఐలాండ్ అంటారు. అక్కడ కూడా వైలేట్ చేసి చైనా ఆర్మీ వెళ్ళింది, చైనా నేవీ అక్కడికి వెళ్ళింది. చాలా భయంకరమైన ఫ్లేరప్ అవుతుంది ఇష్యూ. మరి జపాన్ కూడా ఏమీ తక్కువ తినట్టు. అంటే జపాన్ అంటే ఏంటంటే, రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిల మీద అణుబాంబులు పడ్డాక జపాన్ విధానం ఏంటంటే అణుబాంబులు తయారు చేయకూడదని. కానీ రీసెంట్గా జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు తైవాన్ నుంచి రక్షించుకోవాలంటే అమెరికా అణుబాంబులు జపాన్ కావాలి అన్నట్టు మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఏంటి, ఆల్రెడీ జపాన్లోనే ప్రపంచంలో అమెరికా అతిపెద్ద ఆర్మీ బేస్ ఒకినావాలో ఉంటుందండి. కొన్ని వేలాది మంది, ఒక 50,000 వరకు అమెరికన్ ఆర్మీ ఉంటారు. ఆ ఒకినావాలో అమెరికా ఎయిర్ ఫోర్స్కి అన్నీ ఉన్నా అమెరికా అణుబాంబులు మాత్రం పెట్టదు. ఈరోజు జపాన్ అమెరికా అణుబాంబులు తెచ్చి అక్కడ పెట్టినా, ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చైనా జపాన్ల మధ్య ఆర్మీని పోలిస్తే చైనా చాలా పెద్దది, చైనా తిరుగులేని ఆర్మీ చెప్తారు. కానీ జపాన్ అనేది ఒక టెక్నాలజికల్ పవర్ ఆన్ ది ఎర్త్, గుర్తుపెట్టుకోవాలి. జపాన్ టెక్నాలజీ ముందు, జపాన్ వార్ఫేర్ ముందు, జపాన్ నేవీ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సే అంటారు దాన్ని. కానీ ఆర్మీ, ఎయిర్ డిఫెన్స్ సిస్టము, ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టము, మిసైల్ ఫోర్సు చైనాని అడ్డగించేంత శక్తివంతమైన దేశం జపాన్, గుర్తుపెట్టుకోవాలి. జపాన్ ఏ సామాన్యమైన దేశం కాదు, ఏదో శాంతికోమక దేశం కాదు. మరి ఆ జపాన్ అంత పవర్ చూసుకుని చైనాకు వార్నింగ్ ఇవ్వడం. అందుకే చైనా కూడా భయపడుతుందండి ఈరోజు. చైనా ఇదేంటి తైవాన్ ఆక్యుపై చేసుకోవడం, మళ్ళీ ఇది వచ్చింది ఏంటని. ఇక్కడ ఒక పరిస్థితిని గమనించాలి. ఈరోజు జపనీస్ ప్రైమ్ మినిస్టరు తకాయిచి చైనాకి వార్నింగ్ ఇవ్వడానికి ముందే ట్రంప్ సియోలు వచ్చినప్పుడు జీ జిన్పింగ్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ తైవాన్ ఆక్యుపై చేసుకోవడం నువ్వు వెళ్తే మాత్రం ఎలా ఉంటుందంటే అమెరికా అంత తీవ్రంగా ప్రతిఘటిస్తూ గుర్తుపెట్టుకొని ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ వార్నింగ్లు అంటే, చైనా యొక్క అధ్యక్షుడు జీ జిన్పింగ్ రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నాడు. ఆయన పోస్ట్ ఎక్కువ కాలం ఉండేలాగా లేదు. అది మనం చైనా పరిణామాలు తెలుస్తుంది. ఈ జీ జిన్పింగ్ కూడా చాలాసార్లు ప్రకటించి, ఎట్టి పరిస్థితుల్లో 2027 చివరి నాటికి నేను తైవాన్ని ఆక్యుపై చేస్తా అంటూ ఆల్రెడీ ప్రతిజ్ఞ చేయడం కూడా జరిగింది. దానికి అనుకూలంగా తైవాన్ స్ట్రైటు, తైవాన్ అంటే తైవాను చైనాకి మధ్యలో ఉన్న తైవాన్ స్ట్రైట్లోకి ఇప్పుడు చైనా యొక్క ఫోర్సెస్, మిసైల్ ఫోర్సెస్, ఈ యొక్క J-20, J-35 లాంటి బాంబర్సు, వీటితో అక్కడికి వెళ్ళడం, నేవీని అక్కడ మోహరించడం, ఇవన్నీ చేస్తుంది. అక్కడ స్క్రాల్ బ్యాలో ఐలాండ్, తర్వాత చైనా
ఈ తైవాన్తో కలిపి 10 లైన్ అంటారండి. సౌత్ చైనా సీలో మనకు కనిపిస్తూ ఉంటుంది మ్యాప్లో మీకు. ఇందులో సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అయిన మలేషియా, థాయిలాండ్, ఈ బ్రునాయ్, వియత్నాం, ఇండోనేషియా, ఈ దేశాలన్నిటితో తగవ పెట్టుకుని మొత్తం తీర ప్రాంతం ఎవరికి లేదు, ఇదంతా నాదే అంటుంది సౌత్ చైనా సీ మొత్తం. ఈ 5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు ఈ ప్రాంతంలో 5 ట్రిలియన్ డాలర్ల ట్రేడ్ జరుగుతుంది. ఎంతో రీసోర్సెస్ అన్ని దేశాలతో యుద్ధం చేయడానికి చైనా సిద్ధంగా ఉంది. రీసెంట్గా ఫిలిప్పైన్స్తో కూడా. ఇందులో భాగంగా తైవాన్ని ఆక్యుపై చేసుకోవడమే చైనాకి ప్రతిష్ట. ఎందుకంటే అది చైనా, అసలైన చైనా తైవాన్ అంటుంది. తైవాన్ని ఆక్యుపై చేసుకోవాలి. కాబట్టి తైవాన్ని ఆక్యుపై చేసుకుంటే ఆల్రెడీ తైవాన్ అనేది అమెరికా రక్షణ ఛత్రంలో ఉంది. అమెరికా తైవాన్ని రక్షించలేని పక్షంలో అమెరికా మిత్రపక్షాలైన మిత్ర దేశాలు ఈ ప్రాంతంలో అయిన దక్షిణ కొరియా, జపాన్, ఫిలిప్పైన్స్లో అమెరికా అంటే నమ్మకం పోతుంది. అమెరికా సూపర్ పవర్ స్టేటసే పోతుందన్నమాట. కాబట్టి అమెరికా తన శక్తియుక్తులన్నీ ఒగ్గి ఈరోజు తైవాన్ రక్షిస్తుంది. అదేవిధంగా అక్కడ జపాన్ ఎందుకు గట్టిగా మాట్లాడుతుందంటే రీసెంట్గా సౌత్ కొరియా, ఒకటి మర్చిపోకూడదు, చైనా ఎంత పవర్ఫుల్ నేషన్ అయినా అక్కడ సౌత్ కొరియా అదేవిధంగా జపాన్ అనేవి చాలా శక్తివంతమైన దేశాలు. వాటికి అమెరికా రక్షణ అంటే అమెరికా, సౌత్ కొరియా, ఇటు జపాన్, ఫిలిప్పైన్స్, తైవాన్, ఈ శక్తివంతమైన దేశాలన్నీ కలిస్తే చైనా అక్కడికి వెళ్ళి తైవాన్ని ఆక్యుపై చేయడం కుదరదు. అంతటి గుర్తుపెట్టుకోవాలి. అంటే చైనా ఎట్టి పరిస్థితుల్లో తైవాన్ని ఆక్యుపై చేసుకోవాలని ప్రతిజ్ఞ చేస్తుంది. మరి అది జరిగితే ఈ దేశాలు ఊరుకో, అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఇక ఇండియా పరిస్థితికి వద్దాం. ఇండియా పరిస్థితి ఏంటంటే భారతదేశం ఎవరికి సపోర్ట్ చేస్తుంది? సపోర్ట్ చేయదు. తైవాన్కి ఇటు చైనాకి సపోర్ట్ చేస్తుందా, ఇటు తైవాన్ పక్షాన ఉన్న అమెరికా, జపాన్లకు సపోర్ట్ చేస్తుందా, లేకపోతే తటస్థంగా ఉంటుందా? ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండి. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితిని ఇక్కడ గమనించాలి. ఇండియా ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటుంది చైనా అనేది ఇండియన్ ఓషన్లోకి, హిందూ మహాసముద్రంలోకి రాకూడదు, అంతర్జాతీయ చట్టాలని ఉల్లంఘించకూడదని ఇండియా చెప్తుంది. ఈరోజు తైవాన్ని చైనా ఆక్రమణ చేస్తే, దాన్ని అదుపులోకి తీసుకుంటే నెక్స్ట్ టార్గెట్ ఇండియన్ ఓషన్. లేదా ప్రపంచంలో చైనా సూపర్ పవర్ అవ్వాలంటే ఇటు పసిఫిక్ మహాసముద్రం, ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం దాని అదుపులో ఉంటేనే ప్రపంచంలో అమెరికాని మించిపోతుందండి. ఆర్థికంగా వెళ్ళినంత మాత్రాన చైనా ప్రపంచంలో సూపర్ పవర్ కాదు. దాన్ని ఎవరు లెక్క చేయరు. హిందూ మహాసముద్రం పూర్తిగా దాని అదుపులో ఉంటేనే అది ప్రపంచంలో సూపర్ పవర్ అవుతుంది. కాబట్టి తైవాన్ తర్వాత దాని టార్గెట్ హిందూ మహాసముద్రం, అంటే ఇండియాని అది అదుపులో పెడుతుంది. కాబట్టి ఇండియా ఇప్పటికే తైవాన్ని చైనా ఆక్రమణ చేసుకోవడానికి వెళ్తే ఇండియా తప్పనిసరిగా ఇటు జపాన్, సౌత్ కొరియా, అమెరికాలను తైవాన్ని సపోర్ట్ చేయవలసిందే. అందుకే ఈరోజు అక్కడ మలబార్ ఎక్సర్సైజ్ జరుగుతున్నాయి. అక్కడ క్వాడ్ కంట్రీస్ ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి జపాన్తో పాటు. అంటే ఇండియన్ నేవీ ఆల్రెడీ సౌత్ చైనాలో ఉంది. ఫిలిప్పైన్స్లోకి ఆల్రెడీ మనం $350 మిలియన్ బ్రహ్మోస్ మిసైల్స్ ఇస్తే ఫిలిప్పైన్స్ ఈరోజు మోహరించింది. మొన్న నవంబర్ 7వ తారీఖున పెద్ద పండగ చేసి మరి ఫిలిప్పైన్స్ చైనాకి వ్యతిరేకంగా అక్కడ మోహరించింది మన బ్రహ్మోస్ మిసైల్ని. గుర్తుపెట్టుకోవాలి, బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ మిసైల్ బ్లాక్ని అక్కడ మోహరింపజేసింది. కాబట్టి మన ఇండియా ఇటు జపాను, సౌత్ కొరియా, తైవాను, అమెరికాలతో కలిపి ఇక ఫ్రాన్స్, బ్రిటన్లు కూడా అక్కడికి వస్తాయి, నాటో దేశాలు కూడా కలిపి ఇటు చైనాని అక్కడ రాకుండా ఆపుతున్నాయి. అందుకే చైనా ఇంతవరకే కూడా తైవాన్ ఆక్రమణకి వెళ్ళలేదు. ఆల్రెడీ చైనా ఫోర్స్ చాలా పెద్దది, చైనా ఆర్మీ నేవీలు. కానీ తైవాన్ ఆక్రమణకి ఎందుకు వెళ్ళలేదు ఎందుకు? అందువల్ల భారతదేశం ఈ విషయంలో తటస్థంగా ఉండదు. పుతిన్ చెప్పినా ఎవరు చెప్పినా భారతదేశం తైవాన్కి సపోర్ట్, అమెరికాకి సపోర్ట్గా ఆ ప్రాంతంలో యుద్ధం చేస్తుంది చైనాకి. అక్కడే చైనా భర్తం పడితే ఇక చైనా ఎప్పుడూ కూడా ఇక్కడికి రాలేదు. కాబట్టి ఇండియా తటస్థంగా ఉండదు. ఇండియా పాలసీ కూడా ప్రస్తుతం చూస్తే అలాగే ఉంది. కాబట్టి ఇండియా చైనాల మధ్య ఫ్రెండ్షిప్ పెరిగిపోతుందని ఎవరు ఊహించక్కర్లేదు. ఇదంతా వేరుగా ఉంటుంది. ఏదో ఈ ఫ్రెండ్షిప్ రీసెంట్ ట్రంప్ టారిఫ్లు, ఇటు చైనా దగ్గర అవడం, అమెరికా దూరం అవడం అనేది 2 నెలలు 3 నెలలకు సంబంధించిన స్వల్పకాల వ్యవధిది. అది దీర్ఘకాలంగా మాత్రం మనం చైనాకి శత్రువే. చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ రిటైర్మెంట్ చాలా దగ్గరలో ఉంది. అసలు ఆయన పదవే ఉందా లేదా అన్నట్టు పెట్టారు దిష్టి బొమ్మల. కాబట్టి ఆయన పదవిని రక్షించుకోవాలంటే చైనాను ఆక్యుపై చేయాలి, తైవాన్ను ఆక్యుపై చేయాలి. కాబట్టి అందుకనే ఎప్పుడూ మాట్లాడిన జపానే అణు విధానం మాట్లాడడం, ఎప్పుడూ మాట్లాడని జపానే చైనాకి వార్నింగ్ ఇవ్వడం అంటే అక్కడ పరిస్థితి మనం ఎంతటి వికటిస్తుందో మనం ఊహించుకునే పరిస్థితి మనకు కూడా కలుగుతుంది. రైట్. ఇక జాతీయ రాజకీయ